ఇది చూస్తున్నారు కదా యాగంటి దేవస్థానం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది చాలా ప్రాచీనమైన దేవస్థానం. ఇది ఎలా ఉంటుందంటే లోపల కొండల్లోనే వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు. లోపలికి వెళ్ళాము, టెంపుల్ దర్శనం అయిపోయింది. అక్కడ వీడియో దాని లేదు కాబట్టి మేము బయటికి వచ్చాము. మీరు బయటికి వస్తే నేను బయట నుంచి చూపిస్తాను. ఈ లోపల ఉండే కదా, కాకపోతే మెట్లు చాలా షార్ప్గా ఉంటుంది. మీరు చూసారు పుష్ప మూవీలో కూడా ఈ షూటింగ్ జరిగింది. ఫస్ట్ పుష్ప వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, చూసిరా, అది ఇక్కడే అండి సీన్. ఇందాక చూపించానండి, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆ లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే లోపల కెమెరా అలో లేదు కాబట్టి మేము బయటికి వచ్చాము. ఈ కొండ అంతా విజువల్స్ అన్ని మీకు చూపిస్తాను. ఇది యాగంటి టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్. ఎట్లా అంటే కొండల మధ్యలో వెలిసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ కూడా కొండ లోపలికి వెళ్ళి వాటర్ వస్తుంటాయి. అక్కడ పోస్తున్న వాటర్ పైన కొండ కాడికి వెళ్ళి వస్తున్న వాటర్ అండి. కింద మీరు చూసిన అవన్నీ కొండ నుండి వచ్చినవి. మీకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీకు ఉమామహేశ్వర స్వామి శివాలయం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. చూసారు కదా, పైనుండి కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఈ బ్రిడ్జి నుండి పక్కన ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దర్శనం ఉంటుంది. కొండని అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ పైకి వెళ్ళి అయితే వాటర్ అనేది వస్తాయి. ఇక్కడ ఈ ముందులో కోనేరు ఉంటుంది. ఈ గోపురం వచ్చేసి మీకు ఉమామహేశ్వర స్వామి టెంపుల్. అది మీకు లోపల కూడా మేము బసవన్నను చూపిస్తా. ఇక్కడ ఏంటంటే బసవన్న ప్రత్యేకత ఉంది, అది చెప్తాను. ఇది ధ్వజస్తంభం. ఇది ఇదివరకు చాలా మూవీ షూటింగ్స్ చాలా జరిగినాయి. చాలా బాగుంటుంది. యాగండి బనగానపల్లి నుండి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఈ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇదైతే ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. లోపల ఎంట్రీ ఉంటుంది. ఇటు నుండి వెళ్తేనైతే మీకు కనిపిస్తుంది. దాన్ని చూపిస్తాను ఇదే వీడియోలో. ఇదైతే టెంపుల్ ఆవరణం అండి, ఉమామహేశ్వర స్వామి టెంపుల్. యాక్చువల్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే శివుడు ఎలా ఉంటాడంటే, ఇక్కడ శివుడు వచ్చేసి మానవ రూపంలోనే శివుడు ఉంటాడు. ఆ లోపల విగ్రహానికి మానవ రూపంలోనే శివుని విగ్రహం ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు బసవన్నను చూపిస్తాను. బసవన్న చూపించిన తర్వాత మీకు ఆ బసవన్న గురించి ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. దర్శనం రారా మా వీటి నుంచి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇదైతే బసవన్నను చూడండి, చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఇదైతే నేను చూపెట్టాను. ఇది వచ్చేసి తోక. ఓకే, మీకు ఇందాక టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చూసాం కదా, ఉమామహేశ్వర స్వామి టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బసవన్న అనేది ప్రతి 20 సంవత్సరంలోకి ఒకసారి ఒక అంగుళం అనేది బసవన్న అనేది పెరగడం జరుగుతుంది. అంటే నంది అనేది పెద్దగా అవ్వడం జరుగుతుంది. ప్రతి 20 సంవత్సరంకి ఒకసారి ఒక అంగుళం పెద్దగా అవుతున్నది. అంటే అది పురాతన కాలంలో శ్రీ కాలజ్ఞానము వీరబ్రహ్మం గారు చెప్పిన విధంగా ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి అంగుళం అనేది పెరుగుతున్నది. ఇక్కడ విశేషణ అర్చకులు చెప్తున్నారు, అదే విశేషం కూడా. అదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ గుట్ట లోపల ఎలా వెలిసాడో ఏమో అసలు అర్థం కాదు. కాకపోతే ఖచ్చితంగా ఆ దర్శనం చేసుకుంటే మాత్రం అందరికీ మహాభాగ్యం కలుగుతుందని ఇక్కడి అర్చకులు అయితే చెప్తున్నారు. ఇది కేవలం మీరు నంద్యాల డిస్టిక్ నుండి బనగానపల్లి మండలంలో
ఇక్కడ నుండి మీకు ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేచర్ కానీ ఇక్కడ టెంపుల్ కానీ ఉంటే చాలా ప్రశాంతత ఉన్నది. ఇక్కడ ఇదివరకు చాలా షూటింగ్స్ కానీ మూవీస్ కానీ చాలా తీసేశారు. మీరు ఆ మెట్ల నుండి చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇది చాలా ఫేమస్గా యాగంటి టెంపుల్గా మారిపోయింది. అండ్ మన ఇలాగే ఇక్కడ చాలా అన్న సత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. కొంచెం లోపలికి ఆటో సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీకు కొంచెం రోడ్డు ఒక 4 కిలోమీటర్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడైతే చూసుకుంటాం మనం. ఇక్కడైతే చూడండి ఆ ముందలో అసలు ఎలా ఉందో టెంపుల్ చూడండి. కొన్ని సంవత్సరాల క్రితమే ఇంత పెద్ద టెంపుల్స్ కట్టారు. అసలు అప్పుడు ఎలా నిర్మించారు ఏంటి అనేది అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద చెట్లు కానీ ఇటు గుట్టలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇటు వచ్చినప్పుడు మాత్రం కర్నూలు సైడ్కి మీకు కర్నూలు నుండి మీకు ఒక 70 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవాలని అందరినీ వేడుకుంటున్నాం. జై శివరామ్.